హాయ్ అండి, ప్రైజ్ లాడ్. చూడండి, పాపం ఆయనకి మొన్న ఒకసారి వచ్చి భోజనం పెట్టించాము, కానీ ఆయనకి ఏమీ మతి స్థిమితం లేదు. మరి ఏ ఊరో తెలియదు, ఏంటో తెలియదు, కొంచెం కొంచెం హిందీ మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మొత్తం గుండు చేసి గడ్డం తీసేసి కొత్త బట్టలు వేపిద్దాం, స్నానం చేయించాను అనుకుంటున్నాము. దయచేసి మీరు కూడా ఇలాంటి వాళ్ళు ఎవరైనా కనపడితే మీరు కూడా చేయండి. మన ఇంట్లో వాళ్ళకి మైండ్ సెట్ లేకపోతే ఇట్లా వెళ్ళిపోతుంటారు. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. సో మనం కూడా నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించని, ఏ భేదము ఏమి లేకుండా ఇలాంటి వాళ్ళకి ఏమన్నా సాయం చేయాలి. అదనమాట. ప్రైజ్ ది లార్డ్. ఇది రావుజీ. ఇతనికి బాగు చేయటం స్టార్ట్ చేసిన తర్వాత ఒక షర్ట్ ఉందనుకుంటే లోపల 9 షర్ట్లు ఉన్నాయండి. భయంకరమైన వాసన. ఆ తర్వాత కాలికైతే ఆయనకి ఆ ఒక పుండు ఉంది, భయంకరమైన వాసన. ఆయన టాయిలెట్ క్లీన్ చేసుకోవట్లేదేమో అనుకుంటున్నారు అందరూ, కానీ కాలు, ఎడమ కాలు, మోకాల దగ్గర నుంచి కింద దాకా పాచిపోయిందండి. నేనైతే అసలు 2 టైమ్స్ వామిటింగ్ కూడా చేసుకున్నాను ఆ స్మెల్కి. సారీ, వేరే విధంగాని కాదు, ఆ స్మెల్ అసలు చాలా ఎఫెక్ట్ అయిపోయింది. ఆ కాలుకి కట్లు కూడా ఒక 150 నుంచి 160 కట్లు వరకు కట్టుకున్నాడండి. ఆయన నొప్పికి ఆ చీము గారటం, ఆ రక్తము, అసలు అదంతా పాచిపట్టి మొత్తం వాసన. ఎన్నో సంవత్సరాలు అయిపోయింది అది కట్టుకొని. సో అది చాలా ఇబ్బందికరంగా అనిపించింది. బట్ దేవుడి దయ వల్ల మంచిగా చెయ్యాలి అన్న ఆలోచన మాత్రం బాగా బలంగా నాటుకుపోయింది. आपका यीशु मसीह मालूम है? जीसस मालूम है? ये जीसस बिलीव करो, ये वाला पूरा कंट्रोल हो जाता. ठीक है, मैं प्रार्थना करेगा. ప్రేమ కలిగిన తండ్రి, కృపగలమ యేసయ్య, మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు ప్రభా. నాయన ఇదిగో ఈ సాయంకాల సమయంలో ప్రభా ఇతని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏ ఊరో తెలియదు నాయన, ఎవరో తెలియదు ప్రభా. నాయన రోడ్డును పోతా చూసామయ్యా, చేయాలనిపించిన ప్రభా, ప్రేరేపణ కలిగి చేస్తున్నాం ప్రభా. ఓన్లీ స్నానం చేసి బట్టలు మారుద్దాం అనుకున్నాం ప్రభా, ఉప్పుట భోజనం పెట్టి. కానీ నాయన ఇప్పుతుంటే ఇంత పెద్ద ప్రమాదమైన పుండు ప్రభా, కాలు మొత్తం ఖరాబ్ అయిపోయిందయ్యా. మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీరు బాగు చేసే దేవుడు నాయన, నిజమైన దేవుడు మీరే ప్రభా. ఇతనికి మంచి జ్ఞానం తయారైపోయి ప్రభా, మళ్ళీ తన ఇంటికి తను చేరేలాగా మీరే కృప చూపి సహాయం తెచ్చండి. యేసు నామంలో ఈ రోజు ఇతనికి స్వస్థత ప్రకటిస్తున్నాను తండ్రి. ఇతనిలో ఉన్న దురాత్మ శక్తులను యేసు నామంలో పోవునుగాక ప్రభా. ఇతనికి మంచి స్వస్థత దయచేయండి ప్రభా. మీరే మంచి సాక్షిగా నిలపమని యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఇదిగో ఇతను ఒంగోలు నుండి కర్నూలు వెళ్లే రూట్ లో ఉంటున్నాడు. మొన్న ఒకసారి చూసి భోజనం పెట్టాము. ఆయనకి అసలు తినే పరిస్థితి కూడా లేదు, ఎక్కడ మధ్యప్రదేశ్ అంట. సో ఈయనది వీడియో అంతా ఫార్వర్డ్ చేయండి. మీరు కూడా ఇలాంటి వాళ్ళకి సాయం చేయండి. ఆయనకి ఓన్లీ కటింగ్ గడ్డం చేసి మేము బట్టలు మారుద్దాం అనుకున్నాము, కానీ అది ఓపెన్ చేసిన తర్వాత చూస్తే కాలు మొత్తం సెప్టిక్ అయిపోయిందండి. కాలు ఇక్కడి నుంచి కింద దాకా మొత్తం ప్రమాదం జరిగింది, మీరు చూసారు ఇప్పుడు దాకా. అందుకని ఆయన కోసం ప్రేయర్ చేయండి. ఆయనకి మంచి మైండ్ రావాలి, మళ్ళీ తిరిగి తన ఇంటికి వెళ్ళిపోవాలి, మనలాగే అందరు తయారవ్వాలి. ఓకేనా? మీరు కూడా వేరే వాళ్ళు ఎవరైనా కనపడితే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు ప్రభు. మీరు కూడా ప్రేమించండి, అనేక మందికి ఇలాంటివి చెయ్యండి. మన ఇంట్లో మన బ్రదర్కో లేకపోతే మన సిస్టర్కో మన ఫాదర్కో ఇట్లా అయిపోతే మనం వదిలేస్తామా? అందుకని మనం అనుకోవాలి మన మనిషి అని. సరేనా? ఓకే, వందనాలు. ప్రైజ్ ది లార్డ్. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యి ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం.
ఎదురవుతారెందరో నీ పయనంలో, నిలిచేది ఎందరూ నీ అక్కరలో. ఎదురవుతారెందరో నీ పయనంలో, నిలిచేది ఎందరూ నీ అక్కరలో. వచ్చేదెవరు నీతో మరణము వరకు, వచ్చేదెవరు నీతో మరణము వరకు, ఇచ్చేదెవరు ఆపై నిత్య జీవము నీకు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యి, ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. చెమటోర్చి సుఖము విడిచి కష్టములోర్చి, ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? చెమటోర్చి సుఖము విడిచి కష్టములోర్చి, ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే, ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే, సంపాదన ఎవరిదగును యోచించితివా? కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యి, ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. నీ శాపం తాను మోసి పాపం తీసి, రక్షణ భాగ్యం నీకై సిద్ధము చేసి, నీ శాపం తాను మోసి పాపం తీసి, రక్షణ భాగ్యం నీకై సిద్ధము చేసి, విశ్రాంతినీయగా నిన్ను పిలువగా, విశ్రాంతినీయగా నిన్ను పిలువగా, నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా? కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యి, ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యి, ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం.
అందరికీ వందనాలండి. గొప్ప దేవుడు, శక్తివంతమైన దేవుడు, చాలా మంచి దేవుడు, లోక రక్షకుడు. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసు ప్రభు ఎందుకు గొప్ప దేవుడంటే, ఆయన ఈ ప్రపంచాన్ని అనగా భూమియు ఆకాశమును సముద్రమును అన్నీ సృష్టించిన సృష్టికర్త. అంతేకాదండి, నిన్ను నన్ను పుట్టించిన దేవుడు యేసుక్రీస్తు. ఇంకా ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఆయన ఈ ప్రపంచం, భూమి ఆకాశం, సముద్రం, చెట్లు, జంతువులతో సహా అంతా నోటి మాటతోనే పలికితేనే కలిగినవి. దేవుని శక్తి అలాంటిది. కానీ ఆయన నిన్ను నన్ను మాత్రం వాటన్నిటిలాగా నోటితో పలకకుండా స్వయంగా తనలాగే తన చేతులతో మట్టిని తీసుకొని చాలా ఇష్టపడి మనిషిని ప్రేమించి మానవుని నిర్మాణం తనలాగే దేవుడు నిర్మించుకున్నాడు. ఆ మానవుని నిర్మాణంలో ఆయన జీవాత్మను ఊదాడు. అప్పటి నుండి మన హృదయం దేవుని ఆలయమై ఉన్నది. మన గుండెల్లో దేవుడు గుడి కట్టుకొని నివసిస్తున్నాడు. ఇది నిజం. ఆయన నివాసం మన హృదయం. అందుకే మనం బ్రతుకుతున్నాం. అంతేకాదు, మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మన మనస్సాక్షి ఒప్పుకోదు. అదేనండి దేవుని పరిశుద్ధ ఆత్మ. కానీ నువ్వు మాత్రం నీ హృదయాన్ని పాడు చేస్తున్నావు, నీ మనసుని పాడు చేసుకుంటున్నావు, నీ లోపల ఉండే దేవుని ఆలయం నాశనం చేస్తున్నావు. ఎందుకు? చెడు వ్యసనాలకు, దురలవాట్లకు ఎందుకు నువ్వు బానిస అయ్యావు? ఈ భూమి మీద జంతువులు గడ్డిని ఆకుల్ని తిని బ్రతుకుతాయి. జంతువులు కూడా తినని పొగాకుని నువ్వు రోజు రాజాకైని అని, అంబర్ అని, గుట్కా అని, కిల్లి అని, పానని చెప్పుకుంటూ పొగాకుని తింటున్నావు. ఎందుకు? చుట్ట అని, బీడీ అని, హొక్క అని, సిగరెట్ అని చెప్పుకుంటూ పొగాకును తాగుతున్నావు. ఎందుకు? క్యాన్సర్ని, గుండె జబ్బుల్ని కొని తెచ్చుకోవడానికా? ఎందుకు? పనికిరాని కొన్ని ఆకులు, కొన్ని చెక్కలు, కుళ్ళిపోయిన కాయలతో మురగబెట్టి మరిగించిన మద్యాన్ని మందు అని చెప్పుకొని తాగుతున్నావే. నీకు దేవుడు పెట్టిన జ్ఞానాన్ని, తెలివిని మరిచిపోయి నేను చాలా సంతోషంగా ఉన్నాను, చాలా ఆనందంగా ఉన్నాను అని భ్రమలో బ్రతుకుతూ నీ ఆరోగ్యం పాడు చేసుకుంటూ అనారోగ్యంగా ఉన్నావు. నువ్వు పెళ్లి కాకముందే ఒకరితో, పెళ్ళైన తర్వాత మరొకరితో, పెళ్లి చేసుకున్న వాళ్ళు లేకపోతే ఇంకొకరితో నీ కామ కోరికల కోసం అక్రమ సంబంధం పెట్టుకొని వ్యభిచారం చేస్తూ నేను చాలా సుఖభోగాలను అనుభవిస్తూ ఉన్నాను, చాలా ఎంజాయ్ చేస్తున్నాను అని కలలు కంటూ నీ కుటుంబాన్ని, నీ సంసారాన్ని పాడు చేసుకుంటూ నిన్ను నమ్మిన వారిని మోసం చేస్తున్నావు. నీవు పొలం పని కావచ్చు, కూలి పని కావచ్చు, కాంట్రాక్ట్ పని కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏ పని చేసినా నాణ్యత మరియు నమ్మకం లేకుండా అబద్ధాలతో నీ కాలాన్ని వెల్లదీస్తూ మోసంతో మభ్యపెట్టి బ్రతుకుతున్నావు. అందుకే నీకు తీర్చలేని అప్పులు, నీకు మించిన ఆస్తులు ఉన్నాయి. ఇంట్లో టీవీ ఉంది కదా అని నీ ఇష్టం వచ్చిన సీరియల్స్, సినిమాలు చూసి ఈ బాధ్యతను మర్చిపోయి నువ్వు కూడా వాళ్ళలాగే ఇంట్లో బయట నటించి నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటూ సోమరి పోతూ అయిపోతున్నావు. నీకు మొబైల్ ఉంది కదా అని నీకు ఇష్టం వచ్చిన వాళ్ళతో మాట్లాడకూడని మాటలు, బూతులు మాట్లాడుతున్నావు. నీకు ఇష్టం వచ్చినవి, చూడకూడనివి చూస్తున్నావు. నీ తల్లిదండ్రులను లేదా నీ అత్తమామలను లేదా నీ భార్య లేదా భర్తను, నీ పిల్లలను పట్టించుకోకుండా బాధ్యత లేకుండా ఉంటున్నావు. నాకు తినడానికి తిండి ఉంది, కట్టుకోవడానికి మంచి బట్టలు ఉన్నాయి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకొని జోదానికి, పేకాటకు అలవాటు పడి నీ భవిష్యత్తు నీ చేతులారా నీవే పాడు చేసుకుంటున్నావు. ఇవన్నీ చూస్తూనే నేను మంచి భక్తుని అనుకుంటూ పండగ వచ్చిందంటే నా పాపం పోవడానికి ఒక కోడిని లేదా ఒక మేకను లేదంటే ఒక పొట్టేలును కోసి దేవుడి పేరు చెప్పుకొని రక్తం చిందించి నీవే దానిని తినేసి నా పాపం పోయిందిలే, ఇంకొక సంవత్సరం వరకు నాకు చాలా మంచి జరుగుతుందని ఒక మూఢనమ్మకముతో బ్రతుకుతున్నావు. ఇవన్నీ దేవుడు చూసి నిన్ను నన్ను గ్రహించి మానవుడు పూర్తిగా చెడిపోయి ఉన్నాడు అని తనకు తానే మానవుడిగా తండ్రి ప్రమేయం లేకుండా ఒక కన్యక గర్భమందు ఈ భూమి మీద లోక రక్షకుడు యేసుక్రీస్తుగా జన్మించి 33 సంవత్సరాల పైబడి ఈ భూమి మీద తిరిగి అనేక అద్భుతాలు, మహత్కార్యాలు చేసి నీ పాపం నా పాపం కోసం ఆయనే బలిగా అర్పించుకొని సిలువ మీద చనిపోయి సమాధిలో పెట్టిన తరువాత 3వ రోజు తిరిగి లేచి తరువాత చాలామందికి కనబడి అనేక అద్భుతములు చేసి తిరిగి యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఆయన వెళుతూ వెళుతూ చెప్పిన మాట, మనుషులంటే నాకు చాలా ఇష్టం, ఈ భూమంతా పాడైపోయింది, నేను పరలోకం వెళ్ళి
మంచి పట్టణాన్ని తయారు చేసి మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి నేను రెండవసారి మళ్ళీ వస్తాను. అక్కడ మీకు మోసాలు, మానభంగాలు, దొంగతనాలు అవి ఏమీ ఉండవు. రాత్రులు ఉండవు, మీకు చావే ఉండదు. అది మీకు శాశ్వతమైన జీవితం, అంతము లేని ప్రపంచం. నేను మీతో కూడా ఉంటాను, మీరు నాతో కూడా ఉంటారు అని యేసు ప్రభు చెప్పారు. యేసు ప్రభు వచ్చే ముందు ఇవి జరుగుతాయి. అవేంటంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ అందరికీ కనబడుతున్నవి. అవి భయంకరమైన రోగాలు, భూకంపాలు, వరదలు, సునామీలు, ఇప్పుడు కొత్తగా కరోనా వైరస్, ఒమిక్రాన్ వేరియంట్, ఇంకా ఎన్నో మనకు తెలియనివి కూడా రావచ్చు. ఆశ్చర్యము లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, నీవు చనిపోయిన రోజున మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ భార్య బిడ్డలు కావచ్చు, మీ స్నేహితులు, బంధువులు ఎవరు నీతో కూడా రారు. నువ్వు సంపాదించిన నీ ఆస్తి ఏది నీతో పాటు రాదు. అంతెందుకు 24 గంటలు నీతో పాటు నీ జోబిలో ఉండే నీ మొబైల్ ఫోన్ కూడా నీతో రాదు. అన్నీ వదిలేసి నువ్వు వెళ్ళాల్సిందే. కానీ నువ్వు గమనించవలసిన ప్రాముఖ్యమైన ఒక్క విషయం ఏంటంటే, నువ్వు చనిపోయిన తరువాత నీ ఆత్మ ఎక్కడికి వెళుతుందో నీకు తెలుసా? అందరూ అనుకుంటున్నారు, నేను చాలా మంచి పనులు చేశాను, పేదవారికి సహాయం చేశాను, అందరికీ అన్నదానం చేశాను, వస్త్రదానం చేశాను, చాలా పుణ్యకార్యాలు చేశాను అనుకొని భ్రమలో నేను ఖచ్చితంగా స్వర్గానికి వెళతాను అని నువ్వు అనుకుంటున్నావు. అది తప్పు అని నువ్వు గ్రహించాలి. కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు వాక్యం ద్వారా ఏం చెప్తున్నారంటే, యేసు ప్రభువును దేవుడిగా నమ్మి మారు మనసు పొంది బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. యేసు ప్రభువారు చెప్తున్నారు, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవ్వరూ పరలోకపు తండ్రి దగ్గరికి రారు అని చెబుతున్నారు. అంతేకాదు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని యేసు ప్రభు చెప్పారు. అందుకే ఈరోజు మేము మీ మధ్యలోకి, మీ ఊరికి వచ్చి ఈ మాటలు చెబుతున్నాం. నువ్వు కూడా దేవుని తెలుసుకో. నువ్వు ఏదైతే చెడు అలవాటికి బానిసగా మారావు, ఆ చెడు వ్యసనాల నుండి ఈరోజు నిన్ను యేసు ప్రభు విడిపిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇవన్నీ నేను మీకు చెప్పడం వల్ల నాకు వచ్చే లాభం ఏమీ లేదండి. కానీ ఎందుకు మీకు చెప్తున్నాను అంటే, నేను కూడా యేసు ప్రభు దేవుడు అని తెలియక ముందు ఒకప్పుడు అన్నీ తప్పులు పాపాలు చేసి ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకొని చాలా ప్రశాంతంగా బ్రతుకుతున్నాను. నాకు వచ్చిన ఈ ప్రశాంతత మీకు కూడా రావాలని, మీరు కూడా దేవుణ్ణి తెలుసుకోవాలని, నువ్వు కూడా నరకానికి వెళ్లకుండా పరలోకానికి రావాలని, నా భార్య పిల్లలను సైతం పక్కన పెట్టి ఈ మంచి పని చేయడానికి ఇష్టపడ్డాను. నేను దేవుడు యేసు ప్రభు అని తెలుసుకున్న తరువాత నా పేరు మారలేదు, నా కులం మారలేదు, నా గోత్రము మారలేదు, నా మతము మారలేదు. నా మనసు మాత్రమే మారింది. నేను ఏ మతములో దిగలేదు. క్రైస్తవ్యం మతం మార్చేది కాదు, కులాన్ని మార్చేది కాదు, మన జీవితాన్ని మార్చేది. నీ మనసు మారితే చాలు, దేవుడు నీ జీవితాన్ని బాగు చేస్తాడు, నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్తాడు. ఇది సత్యం. మీరు నమ్మినా నమ్మకపోయినా వాస్తవం ఇదే. మన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఇబ్బందులు, చెప్పుకోలేని అవమానాలు, అప్పులు, అనారోగ్యాలు, మన పైన చేతబడి దయ్యాలు, ఇవన్నీ మనకు అవసరమా? సమాజంలో నువ్వు సిగ్గుతో తల ఉంచుకొని బతుకుతున్నావేమో. నీ బాధని ఎవరితో చెప్పుకోలేక, ఏమీ చేయలేక నీలో నువ్వు కృంగిపోతున్నావు. నువ్వు మనస్ఫూర్తిగా నమ్ము చాలు, యేసు ప్రభు నీ తల ఎత్తుకొని తిరిగేలా చేస్తాడు నిన్ను. నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. నీవు నమ్మితే చాలు, దేవుడు అద్భుతాన్ని నువ్వు కన్నులారా చూస్తావు. ఇప్పటికీ దేవుడు మనిషిని చాలా ప్రేమిస్తున్నాడు, నిన్ను కూడా చాలా చాలా ప్రేమిస్తున్నాడు. ఆయన ఇష్టపడుతున్నాడు నువ్వు ఆయనకు కావాలని. దేవుడు చాలా మంచి దేవుడు. నీవు యేసు ప్రభుతో మాట్లాడితే వినగలిగే దేవుడు. నీవు ఏది అడిగినా నీకు సమాధానం ఇచ్చే దేవుడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని చెప్పాడు. యేసు ప్రభు దగ్గరికి రావడం వలన, దేవుణ్ణి నమ్ముకోవడం వలన నీ పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదు, నీ కులం మార్చుకోవాల్సిన అవసరం అస్సలే లేదు, నీ మతం మార్చుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. నీ మనస్సు మార్చుకుంటే చాలు. యేసు ప్రభు దేవుడు అని నమ్మితే చాలు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నీవు నమ్మి ఆయన దగ్గరికి వచ్చినట్లయితే నీకు ఏ బాధ ఉందో ఎవరికి చెప్పుకోలేకపోవచ్చు, కానీ
యేసు ప్రభుకు చెప్తే నీ బాధలు అన్నీ తీరిపోతాయి. యేసు ప్రభు ఈ భూమి మీద చేసిన అద్భుతాలు ఏంటంటే, గుడ్డివారికి చూడటానికి చూపునిచ్చాడు, పక్షవాతం వచ్చిన మనిషిని బాగు చేశాడు, కుంటివారికి నడవడానికి కాళ్ళు ఇచ్చాడు, మూగవారికి మాటలను ఇచ్చాడు, చెవిటివారు వినగలిగారు, 12 సంవత్సరముల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ బాగుపడింది, కుష్ఠరోగి బాగుపడ్డాడు, దయ్యాలు పారిపోయాయి. ఇలా ఒక్కటి కాదు, 2 కాదు, ఎన్ని అద్భుతాలు చేసిన దేవుడు యేసు ప్రభు ఒక్కడే. యేసు ప్రభు ఒక పల్లెకో, ఒక గ్రామానికో, ఒక ప్రాంతానికో, లేక ఒక కులానికో, లేక ఒక మతానికో చెందిన దేవుడు కాదు. ప్రతి ఒక్కరికి ఆయన దేవుడు. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే అని చెప్పిన యేసు ప్రభు. సమస్యలు పోవడానికి ఇదిగో సమయము నీకోసమే వచ్చినట్లుంది. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది వింటున్న నీవు ఏ బాధలో ఉన్నావో నాకు తెలియదు. నీకు యేసు ప్రభువు మీద నమ్మకం ఉంటే మా దగ్గరికి రండి, మేమిప్పుడే నీ కోసం ప్రార్థన చేస్తాం. దేవుడికి ఇష్టమైతే ఆయన మీకు ఖచ్చితంగా యేసు ప్రభు రక్షణ నీకు కలుగు చేస్తాడు, నెమ్మది కలిగించి సంతోషపరుస్తాడు. నీకు యేసు ప్రభు సహాయం చేస్తాడు. నిన్ను, నీ కుటుంబాన్ని యేసు ప్రభు దీవిస్తున్నాడు. సమయము ఉన్నప్పుడే నీ జీవితాన్ని కాపాడుకో, లేదంటే నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో ఆలోచించుకో. ప్రియ క్రైస్తవుడా, దేవుని బిడ్డా, ఇదంతా విన్నావు కదా. నీవు దేవునికి దగ్గరగా జీవిస్తున్నావా? దేవునికి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావా? 6 రోజులు నువ్వు కష్టపడి పని చేసుకుని 7వ రోజున ఆదివారము దేవుని సన్నిధిలో కనబడుతున్నావా? లేదా నీకు ఇష్టం వచ్చిన పని మీద, లేకపోతే ఏదో ఒక దానికి అలవాటు పడి సినిమాలకి, రోడ్ల మీద తిరుగుతున్నావా? లేదంటే క్రిస్మస్ లేదా ఈస్టర్ లేదా గుడ్ ఫ్రైడేకి మందిరంలో కనపడి నామకార్థ క్రైస్తవ్యంలో ఉంటున్నావా? నువ్వు ఇంకా ఎంతకాలం నామకార్థ క్రైస్తవునిగా బ్రతుకుతావు? పేరుకేమో క్రైస్తవుడివి, బ్రతికేదేమో లోకస్తుల్లాగా. నువ్వు ఎలా క్రైస్తవుడు అవుతావు? ప్రియ క్రైస్తవుడా, ఇప్పటికైనా దేవునికి దగ్గరగా బ్రతుకు. యేసు ప్రభుకు దూరంగా ఉంటూ నువ్వు ఏమీ సాధించలేవు. నీ జీవితంలో మొత్తం నువ్వు చేసింది 0. నీవు చెడు అలవాట్లు మొత్తం మానేసి ఈ రోజు నుండి ప్రభు కోసం బ్రతుకు. లోకంలో నువ్వు వెదికేది 0. నీ తండ్రి పిలుస్తున్నాడు, రా. నీ జీవితంలో ఏది కొరతగా కొదువగా ఉందో తండ్రిని అడుగు, సమస్తము నువ్వు పొందగలవు. నీవు చెడు అలవాట్లు మొత్తం మానేసి ఈ రోజు నుండి ప్రభు కోసం బ్రతుకు. ఆయన రాకడ బహు సమీపంగా ఉంది. దయచేసి ఈరోజు నీవు దేవునికి దగ్గరగా రా. యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన రాకడలో నువ్వు గనక ఎత్తబడకపోతే ఇప్పటి పరిస్థితులు చూస్తున్నావు, ఇంకా రాబోయే రోజుల్లో చాలా దారుణంగా ఉంటుంది. నువ్వు త్వరగా గ్రహించి మేలుకో, లేదంటే భూమి మీద మిగిలిపోతావు. ఆ తర్వాత నరకంలో కాలిపోతావు. దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. క్రైస్తవుడా, ఆలోచించు. నీ తండ్రి నిన్ను పిలుస్తున్నాడు. దయచేసి ప్రార్థన చేసుకో. నిన్ను మళ్ళీ ఆయన కుమారుడిగా, కుమార్తెగా అంగీకరిస్తాడు. ఇప్పటి వరకు చెప్పిన మాటలు అన్నిటినీ చెవిలతో వినిన ప్రతి మనిషికి పరిశుద్ధాత్మ దేవుడు మారు మనసు దయచేసి వాళ్ళ హృదయాలలో ఈ మాటలు స్థిరపరిచి యేసు ప్రభువు వారి రాకడలో ఎత్తబడుటకు వీరిని బలపరిచి ఆయన ఎదుట వీరందరినీ సాక్షులుగా ఒక్కొక్కరిని నిలవబెట్టునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడువైన యేసయ్య, మీ పాదాభివందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ ఊరిని మీ కృపాహస్తాలకు అప్పగిస్తున్నాను. ఇంతవరకు ఈ ఊళ్ళో ఎందరైతే నీ మాటలు విని అంగీకరించి అలా బ్రతకాలని తీర్మానం చేశారో వారందరూ నీ రాజ్య వారసులుగా మార్చబడుదురుగాక. నాయన, ఈ ఊరిని మీరు ఆశీర్వదించండి. ఈ ఊరిని మీరు బాగు చేయండి. ఈ ఊరిని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. చదువుకుంటున్న పిల్లలకి మంచి భవిష్యత్తునివ్వండి. వ్యవసాయం చేస్తున్న వారికి 100 ప్రతిఫలం, 100 పంట వారికి దయచేయండి. పశువులను కాపాడండి. వ్యాపారం చేస్తున్న వారిని దీవించండి. ఉద్యోగం చేస్తున్న వారిని ఆశీర్వదించండి. ఏ పనిలో ప్రభువా బిడ్డలు వేకువన లేచి వెళుతూ ఉన్నారో ప్రతి పని బాటలో మీ కృపతోడుగా ఉంచి గొప్ప చేయమని, ఆశీర్వదించమని, వారి కష్టార్జితాన్ని స్థిరపరిచి అయా అనేకుల ఎదుట దీవెనకరంగా ప్రజలను మార్చమని మరొక్కసారి నాయనా, మేము చేస్తున్న ఈ పరిచర్య గాడ్స్ వే మిషన్ అనే ఈ పరిచర్య ద్వారా గ్రామాలు, పట్టణాలలో ఇంచుమించు 22,000 ప్రాంతాలలో ఈ పరిచర్యలో మేము వెళుతూ ఉండగా మీ సన్నిధి మాకు తోడయుండునుగాక. ఈ పరిచర్య ఆశీర్వదించబడినట్లు
మేము అడుగుపెట్టిన ప్రతి ఊరు దీవించబడాలి, రక్షింపబడాలి, గొప్ప చేయబడాలి, సమాధానపరచబడాలి, ఆరోగ్యంతో నింపబడాలి. ఒక్క మాటలో నాయనా, మేము అడుగుపెట్టిన ప్రతి ఊరు యేసు నామములో ఆశీర్వదించబడాలి. ఈ కృప మాకు, వినిన మీ బిడ్డలకు నిశ్చయముగా దయచేసి దీవించి ఆశీర్వదించమని యేసు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. కర్నూలు వెళ్ళే రూట్ లో ఉంటున్నాడు. మొన్న ఒకసారి చూసి భోజనం పెట్టాము. ఆయనకి అసలు తినే పరిస్థితి కూడా లేదు. ఎక్కడ మధ్యప్రదేశ్ అంట. సో ఈయనది వీడియో అంతా ఫార్వర్డ్ చేయండి. మీరు కూడా ఇలాంటి వాళ్ళకి సాయం చేయండి. ఆయనకి ఓన్లీ కటింగ్ గడ్డం చేసి మేము బట్టలు మారుద్దాం అనుకున్నాము. కానీ అది ఓపెన్ చేసిన తర్వాత చూస్తే కాలు మొత్తం సెప్టిక్ అయిపోయిందండి. కాలు ఇక్కడి నుంచి కింద దాకా మొత్తం ప్రమాదం జరిగింది. మీరు చూసారు ఇప్పుడు దాకా. అందుకని ఆయన కోసం ప్రేయర్ చేయండి. ఆయనకి మంచి మైండ్ రావాలి, మళ్ళీ తిరిగి తన ఇంటికి వెళ్ళిపోవాలి, మనలాగే అందరు తయారవ్వాలి. ఓకేనా? మీరు కూడా వేరే వాళ్ళు ఎవరైనా కనపడితే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు ప్రభు. మీరు కూడా ప్రేమించండి. అనేక మందికి ఇలాంటివి చెయ్యండి. మన ఇంట్లో మన బ్రదర్కో లేకపోతే మన సిస్టర్కో మన ఫాదర్కో ఇట్లా అయిపోతే మనం వదిలేస్తామా? అందుకని మనం అనుకోవాలి మన మనిషి అని. సరేనా? ఓకే, వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఏదైనా మనం ఫస్ట్ స్టార్ట్ చేస్తే అనేక మంది చేయడానికి రెడీగా ఉంటారు, కానీ ఎవరు చేయరు. మనం ఫస్ట్ స్టార్ట్ చేస్తే చాలా మంది స్టార్ట్ చేస్తారు. ఇదిగోండి, పాపం నాకంటే కూడా ఎక్కువ ఈ బ్రదర్ చాలా కష్టపడి ఆయన మొత్తం ప్యాంట్ అంతా క్లోజ్ చేసి అదంతా కట్ చేసి చాలా ఇన్ఫెక్షన్ అంతా తీసేశాడు. వీళ్ళందరూ కూడా ఆయన మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి మెడికల్ తెచ్చారు. ఈ తమ్ముడు నీళ్లు తీసుకొచ్చాడు, ఈయన టీ తీసుకొచ్చాడు. అందరు తలా ఒక హెల్ప్ చేస్తున్నారు. దయచేసి మీరు కూడా చేయండి సమాజ సేవ. ప్రైజ్ ది లార్డ్. ఏబి కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. चलो आओ आओ उधर आओ. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యి ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. ఎదురవుతారెందరో నీ పయనంలో, నిలిచేది ఎందరూ నీ అక్కరలో. ఎదురవుతారెందరో నీ పయనంలో,
నిలిచేది ఎందరూ నీ అక్కరలో, వచ్చేదెవరు నీతో మరణము వరకు, వచ్చేదెవరు నీతో మరణము వరకు, ఇచ్చేదెవరు ఆపై నిత్య జీవము నీకు. జనరల్గా వచ్చారా మీరు? మొన్న వెళ్తుంటే చూసాము అప్పుడు టిఫిన్ పెట్టి వెళ్ళాము. ఇవాళ జస్ట్ ప్యాంట్ షర్ట్ తీసుకొచ్చి చేసాం, స్నానం చేపించి కొంచెం గుండు చేసి आप खाओ एक बार, हाँ खाओ. హిందీ అబ్బాయా? హిందీ మాట్లాడితే అర్థం అవుతుంది కానీ ఆయన వేరేదేదో మాట్లాడుతున్నాడు. మీరేం చేస్తుంటున్నారు? కన్వర్టెడ్ క్రిస్టియన్, హిందువులో నుంచి కన్వర్ట్ అయ్యి క్రిస్టియన్లో మాకు బైబిల్లో ఏముందంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించను. మన అన్న మన తమ్ముడు అయితే మనం వదిలేయం కదా, ఆ స్వభావంతో చేస్తాం అనమాట. లోపల ఉండాలి చేయాలి అనే స్వభావం. ఇలా వీడియోలు పెట్టడం వల్ల ఏముందంటే వేరే వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది. ఎవరన్నా అదే కనపడడం వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా చూసినా కూడా ఉపయోగం ఉంటుంది. అవునవును. అదే లేదు చెయ్యాలంటే మనం ఎవరైనా చేస్తా. ఇప్పుడు కూడా మేము స్టార్ట్ చేసాము. అది ఆ బ్రదర్ మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి కొనుక్కొచ్చాడు. ఈ బ్రదర్ నాకంటే ఎక్కువ చేశాడు పాపం. ఇదిగో ఈ టోపీ అతను నాకంటే ఎక్కువ అవన్నీ కట్ చేసి చాలా చేసేది పాపం. అంటే ఎవరైనా స్టార్ట్ చేసి చేస్తూ ఉంటారు. ये पन्नी में और एक है ना, ये शाम को खाओ, ठीक है. మిరపకాయ కూడా ఏదో తెలుస్తుంది అతనికి, అంటే నాలెడ్జ్ ఉంది, కాకపోతే అది చర్యల్లో పెట్టట్లేదు. నేను అందరూ చేస్తాను కానీ చెయ్యాలి అనుకోవాలి. ఎవరు అనుకుంటున్నారు? ఎవరి పనులలో వాళ్ళే ఉన్నారు. ఈ ఊర్లో కలిగి 5,000 జనాభా అక్కడ కూడా దొరకలేదు. పాపం ఆయన షాప్ ఆయన ఉన్నాడు. ఇలా ఎలా అని చెప్పగానే సోప్ ఇచ్చాడు, షాంపూ ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు, ప్లేట్ ఇచ్చాడు, బ్రష్ ఇచ్చాడు. ఒక డబ్బులు వద్దన్నాడు ఆయన ఎంత బదులనే కూడా. అంటే వాళ్ళకు కూడా చేయాలని ఉంది కానీ అది చేయాలి. ठीक है बस, और एक खाते ये वाला शाम को खाओ. अब तिप्पड़ తెచ్చిస్తాను. ये वाला नया, ठीक है. पानी पियो, मैं भी जाएगा.
పక్కన వెళ్ళండి, పట్టుకుంటాడు. ఓకే, चलो इधर बैठते हैं, उधर बैठते हैं. हाँ चलो जाओ. हे भाई थैंक यू भी नहीं बोलते. ए भाई मैं जाएगा, ठीक है. ये जीसस मालूम है ना, यीशु मसीह आपका पैर भी अच्छा करेगा. ठीक है? मैं कभी कभी आ रहा हूँ. ओके, थैंक यू, शुक्रिया. हाँ अभी अच्छा है ना, अभी फ्री हो गए. कपड़ा अच्छा है, खाना अच्छा है. ठीक है ठीक है. हाँ థ్యాంక్ యూ. నవ్వుతుంటే చాలా ఆనందంగా ఉందండి. ఈ సంతోషం ఏమిచ్చినా రాదు. ఆయనే కాదు ఇంకా ఎందరికో అసలు మనం ఒక ఆదర్శంగా ఉండాలండి. ఎవరు కనిపించినా సరే వాళ్ళు తినలేని పరిస్థితిలో ఉన్నా కూడా మీరు తినిపించండి, తప్పు లేదు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని ప్రభువు చెప్పాడు. ఎవరు కనిపిస్తే వాళ్ళకి, మన దగ్గర ఉన్నదే, లేనిదేమొద్దండి. 2 ఇడ్లీ అయినా పర్వాలేదు, ఒక టీ అయినా పర్లేదు, మంచినీళ్ళ బాటిల్ అయినా పర్లేదు, టిఫిన్ అయినా పర్లేదు, భోజనం అయినా పర్లేదు. నీకు ఏది ప్రేరేపణ కలిగిస్తే దేవుడు అది ఖచ్చితంగా వేరే వాళ్ళకి సహాయం చేయండి. మన బంధువులకి, మన మిత్రులకి ఏమి చేసినా వ్యర్థమే. దిక్కులేని వారికి, దరిద్రులకి మనం సహాయం చేయాలి. ఉన్నవారికి చేస్తే ఏం ఉపయోగం అండి? లేని వారికి చేస్తేనే కదా వాళ్ళకి ఆ తృప్తి కలుగుతుంది, మనకి కూడా తృప్తి కలుగుతుంది. వాళ్ళ కడుపు నింపిన వాళ్ళం అవుతాం, వాళ్ళకి బట్టలు ఇచ్చిన వాళ్ళం అవుతాం. దయచేసి మీరందరూ ఖచ్చితంగా క్రీస్తు ప్రేమను తెలపండి ప్రజల పట్ల. ఆయన చాలా ప్రేమామయుడు, మనిషిని ప్రేమిస్తున్నాడు. నిన్ను నన్ను కూడా ప్రేమించేసరికే మనం ఈ స్థితిలో ఉంటున్నాం. మరి వ్యర్థమైపోయిన వాళ్ళందరినీ మనం పిలిచి ఆయన ప్రేమను పంచాలి. ప్రైజ్ ద లార్డ్. దయచేసి ఈ వీడియోని అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఈ ఫొటోస్లో, వీడియోస్లో ఉండేవాళ్ళు ఎవరైనా, వాళ్ళ ఊర్లో వాళ్ళు ఎవరైనా చూస్తే కూడా వాళ్ళని మనకి కాంటాక్ట్ అవుతారు, మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. దయచేసి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే ఒక ఆజ్ఞని ఖచ్చితంగా మీరు పాటించండి. ప్రైజ్ ద లార్డ్. చూడండి ఆయన ఎట్లా నవ్వుతున్నాడో, అసలు ఎంత ఆనందం అండి. ఎన్ని కోట్లు ఇచ్చినా ఈ ఆనందం రాదు, ఎన్ని కోట్లు ఇచ్చినా ఈ సంతోషం రాదు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసుక్రీస్తు అయిన దేవుడికి చెందునుగాక. దేవునికే మహిమ. ప్రైజ్ ది లార్డ్.